హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రతి బుధవారం వచ్చేసి ఇక్కడ పుంగనూరు సంత అయితే జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు. ప్రతి బుధవారం ఉదయం 5 నుండి 10 గంటల వరకు అయితే దూడలు అయితే ఉంటాయి. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఏ ఏ ఊర్ల నుంచి మన వీడియోలు చూస్తున్నారనేది కామెంట్ చేయండి, చూద్దాము. ఓకే, మరి కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, మరి అడిగి చూద్దాము. హోలిస్టన్ బ్రీడ్ దూడ అయితే ఉంది. మరి ఆ దూడ చూసుకున్నట్లయితే బాగానే ఉంది. బేరం అయితే చేస్తున్నారు, అడిగి చూద్దాము. రేటు ఎంత చెప్తారో మరి. ఏం చెప్పారు పెద్దన్న? అది 27 అది 27,000 అయితే చెప్తున్నారంట. దూడ అయితే బాగానే ఉంది. ఓకే, ఇక్కడ కూడా మనకు జెర్సీ దూడ అయితే ఉంది. రేట్ అయితే అడిగి చూద్దాము. బాగానే ఉంది. ఏం చెప్పారు పెద్దనా? ఏం చెప్పినా చెప్పు. 11,500 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. దూడ అయితే బాగానే ఉంది. ఓకే, మరి సరే, అదే అనమాట. ఓకే, మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. దూడ అయితే 11,500 బాగానే ఉంది. దూడ వచ్చి ఇక్కడ కూడా హెచ్ఎఫ్ హోలిస్టన్ బ్రీడ్ అయితే ఉంది. దూడ చూసుకున్నట్లయితే బాగానే ఉంది. ఏం చెప్పినా పెద్దనా? 15,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. దూడ అయితే పర్వాలేదు, తక్కువ రేట్లు ఉన్నాయి ఈ వారం సంతలో. రైతులకు ఇట్లాంటివి తీసుకుంటే మేపుకుంటే కానీ మంచి బ్రీడ్ అయితే అవుతాయి. ఎక్కడన్నా తోటల దగ్గర అయితే ఇలాంటి దూడలు అయితే తీసుకోవాలి. అది 11,000 చెప్పినారు. ఇంకొకటి ఇక్కడ కూడా హోలిస్టన్ బ్రీడ్ దూడ అయితే ఉంది. ఏం చెప్పినారో ఇదేనా? ఏం చెప్తారంట? ఇంకా రేట్ అయితే చెప్పలేదు అంటున్నారు. 10కి లోపల అడగాలనుకుంటున్నారా? 16, 17 అయితే చెప్తున్నారు. వీళ్ళైతే 10కి లోపల కొనాలని అనుకుంటున్నారు. దూడైతే హోలిస్టన్ బ్రీడ్, హెచ్ఎఫ్ హోలిస్టన్ బ్రీడ్. ఆ దూడైతే బాగానే ఉంది, చూసారు కదా. ఓకే, వాళ్ళు 12,000 అయితే మాట్లాడేయని వీళ్ళైతే కొనడానికి అయితే వచ్చారు సంతలో. 12,000 అయితే అడగండి అని వాళ్ళైతే బేరం అయితే అడుగుతున్నారు. ఓకే, హెచ్ఎఫ్ బ్రీడ్ దూడ అయితే ఉంది. దూడ చూసుకున్నట్లయితే బాగానే ఉంది. మరి రేటు ఏమటికి చెప్తాడో అడిగి చూద్దాము. రైతులు చూశారు కదా, మంచి బ్రీడు. ఏం చెప్పినా రేటు? 15,000 అయితే రైతు చెప్తున్నాడు. ఫైనల్ వచ్చేసి 12 అలాగైతే పడవచ్చని నా అంచనా అయితే ఉంది. ఓకే, దూడ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నది. ఓకే, ఇంకొకటి అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా హోలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అయితే ఉంది. దూడ చూసుకున్నట్లయితే మనకు కాళ్ళు కూడా 4 కాళ్ళు వైట్ అయితే ఉన్నాయి, చూసారు కదా. ఏం చెప్పినా? 16,000 అయితే దూడ అయితే చెప్తున్నాడు. మంచి దూడ, కాళ్ళు పరంగా చూసుకున్నట్టయితే బాగున్నాయి. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. దూడలు అయితే సంతలో ఈ వారం బాగానే ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ కూడా జెర్సీ దూడ అయితే ఒకటి ఉంది. ఏం చెప్పినారన్నా? ఇదే చెప్తాను. 9,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. ఈ వారం సంతలో దూడలు అయితే తక్కువ రేట్లు అయితే చెప్తున్నారు రైతులు. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా జెర్సీ దూడ అయితే ఉంటుంది. ఏం చెప్పారు బాబు? 3,000. ఇది వచ్చేసి 3,000 అయితే చెప్తున్నాడు. ఫైనల్ రేట్ అయితే కాదు, తగ్గిస్తారు. దూడైతే పర్వాలేదు, 3,000. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా హెచ్ఎఫ్ బ్రీడ్ దూడ అయితే ఉంది. మరి రైతు ఏమాత్రం చెప్తాడో అడిగి చూద్దాము. ఏం చెప్పినావునా? ఇది ఏం చెప్పిరే?
22,000 హెచ్ఎఫ్ హోలిస్టన్ 22,000 అయితే చెప్తున్నా. పనులు వేసిందానా లేదా? 12,000 అని చెప్తున్నారు. దూడలు అయితే బాగానే ఉంది. ఏం చెప్తున్నారు? జత మీద 12,000. ఈ రెండు వచ్చేసి జత మీద 12,000 అయితే చెప్తున్నాడు. తగ్గిస్తారు. రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు. ఓకే, రేట్లు అయితే వారం సంఖ్యలో ఏ విధంగా అయితే ఉన్నాయి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ మనకు హోలిస్టన్ బ్రీడ్ దూడ అయితే ఉంది. చూసుకున్నట్లయితే బాగానే ఉంది. దూడ కూడా మంచి కలరు. ఏం చెప్పావు పెద్దనా? ఏం చెప్పినావు? ఇది 22,000 23,000. ఇది వచ్చేసి రైతు 23,000 అయితే చెప్తున్నాడు. దూడ చూసుకున్నట్లయితే బాగానే ఉన్నది. అది అన్నమాట. ఇలాంటివి తీసుకుంటే అది ఏ తోటలు గిట్టలు ఉండి మేపుకుంటే, తోటలో అందు ఉంటే బాగా తోటల్లో మేపుకుంటే దానికి బాగుంటాయి ఇలాంటి బ్రీడ్లు తీసుకుంటే అదనమాట. వారం సంతలో రేట్లు అయితే విధంగా అయితే ఉన్నాయి. మరి హెచ్ఎఫ్ బ్రీడ్ అయితే ఉంది. మరి బ్రదర్ రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము. దూడ చూసుకున్నట్లయితే బాగానే ఉన్నది. ఏం చెప్తున్నా పెద్దనా? 19,000. 19,000 అయితే రైతు చెప్తున్నాడు. దూడ చూసుకున్నట్లయితే బాగానే ఉంది. కాళ్ళు కూడా చూసుకోవచ్చు సార్ మీరు. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా జెర్సీ హెచ్ఎఫ్ బ్రీడ్ అయితే ఉంది. చూసారు. ఏం చెప్పినా? 11,000. ఈ దూడ వచ్చేసి 11,000 అయితే చెప్తున్నాడు. దూడ చూసుకున్నట్టయితే బాగానే ఉంది. మన కాళ్ళు కానీ అది ఓకే. ఓకే, మరి ఇష్టం బ్రీడ్ దూడలు అయితే ఉన్నాయి. చూశారు కదా, బాగానే ఉన్నాయి. కాళ్ళు చూసుకున్నట్టయితే మీకు ఏం చెప్పిరే రేటునా? ఏం చెప్పినావు రేటు? ఏం చెప్పినారు? అమ్మలేదా? రావాలనా? అది ఓకే. ఇప్పుడు కూడా మనకు దూడైతే చూసుకున్నట్టయితే బాగానే ఉంది. ఇది వచ్చి హోలిస్టన్ జెర్సీ క్రాస్ రోడ్ 6,500 అయితే 6,000 అయితే చెప్తున్నాడు. దూడ వచ్చి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. సంతలో తక్కువ ఉన్న ఈ వారం సంతలో వచ్చేసి ఇప్పుడు కూడా మనకు జెర్సీ దూడ అయితే చూసుకున్నట్లయితే బాగానే ఉంది. ఏం చెప్పినావన్నా? ఇది 12,000 చెప్పాను. 12,000. ఇది వచ్చేసి 12,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. ఈ వారం కొద్దిగా రేట్లు అయితే తక్కువ రేట్లు అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి. కొన్ని అయితే అడిగి చూద్దాము. ఓకే, ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ దూడ అయితే ఉన్నది. అంటే రైతు ఏమాత్రం చెప్తారో అడిగి చూద్దాము. బ్రదర్లు వచ్చేసి జెర్సీ. ఏం చెప్పినావున్నా? ఏం చెప్తే ఇది హోలిస్టన్. ఏం చెప్తే చెప్పు. 10,000. ఇది వచ్చి 10,000 అయితే చెప్తున్నాడు. ఉంటావులే నువ్వు కూడా, టీవీలో వస్తా ఉంటావు. అదేం చెప్తే 15,000. ఆర్కే తెలుగు ట్రావెల్. ఈ జెర్సీ వచ్చేసి 15,000 అయితే రేట్లు సంతలో వేరే విధంగా అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా మనకు జెర్సీలు అయితే ఉన్నాయి 2. అన్నా ఏం చెప్పినారు? నాయి 29,000 చెప్పిండ జత మీద 29,000. ఇవి వచ్చేసి జత మీద దూడలు అయితే బాగానే ఉన్నాయి. జత మీద 29,000 అయితే చెప్తున్నాడు బ్రదరు. ఇది పనులు వేసిందా? ఇంకా లేదు, ఇంకా పనులు వేయలేదనా? ఓకే, దూడలు అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఓకే, సర్లేనా? చూసుకున్నట్లయితే హోలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్. ఆ పక్క వచ్చేసి పక్క హోలిస్టన్. ఏం చెప్పిరే రేట్? ఏం చెప్పినారు? జత 30. జత మీద 30,000 అయితే చెప్తున్నాడు. దూడలు అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. 30 అంటే తక్కువ రేట్లో ఈ వారం సంతలో వచ్చేసి. ఓకే, అది అన్నమాట.
ఇక్కడ కూడా హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బీట్ జోడ మనకైతే ఉంది. హలో బ్రదర్, ఏం చెప్పినారు? ఇది 25. ఇది వచ్చేసి 25,000 అయితే చెప్తున్నాడు. దూడైతే పర్వాలేదు, బాగానే ఉన్నది. ఇవి దూడలు అయితే జత మీద 30,000 అయితే చెప్తున్నారు. ఓకే, రేట్లు అయితే సంతలో ఈ వారం తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. అయితే మరి ఇక్కడ హెచ్ఎఫ్ వచ్చేసి మనకు దూడైతే ఉంది, 25,000 అయితే చెప్తున్నాడు. దూడ చూసుకున్నట్లయితే బాగానే ఉన్నది అన్నమాట. ఇలాంటి దూడలు తీసుకుంటే ఈ వారం సంతకు వచ్చింటే తీసుకున్న వాళ్ళు అయితే మంచి లక్కీ అన్నమాట. రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన రేట్లు అయితే ఉండవు, తగ్గిస్తారు ఇంకా. ఓకే ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వారం సంతలో దూడలు అయితే చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే రేట్లు ఇంకా తగ్గిస్తారు. బేరం చేసుకుంటే మాట్లాడుకుంటే రేట్లు అయితే తగ్గిస్తారనమాట. అది ఈ వారం సంత అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి రేట్లు అయితే. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఏ ఊరి నుంచి మీరు చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీకు నెక్స్ట్ వారం ఒక వీడియో అయితే తీస్తాను, మీకు సస్పెన్స్ అయితే పెడతాను. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి గిఫ్ట్ పరంగా అయితే ఇస్తాను. ఓకే, మరి కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి బాయ్.